ఈ చిన్న జీవిని చూస్తే కేవలం ఆకుల మీద పాకే గొంగళి పురుగులా కనిపిస్తుంది. కానీ కొన్ని రోజుల్లోనే ఇదే జీవి ఆకాశంలో ఎగిరే సీతాకోక చిలుకగా మారుతుంది. కానీ రెక్కలు లేని ఈ చిన్న జీవికి అసలు రెక్కలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ అద్భుతమైన మార్పు కథ ఒక చిన్న గుడ్డుతో ప్రారంభమవుతుంది. ఒక ఆడ సీతాకోక చిలుక తన పిల్లలకు ఆహారం దొరికే మొక్కలపై గుడ్లు పెడుతుంది. కొన్ని రోజుల తర్వాత ఆ చిన్న గుడ్డు నుంచి ఒక గొంగళి పురుగు బయటకు వస్తుంది. పుట్టిన వెంటనే దాని జీవితంలో మొదటి పని ఒక్కటే, తినడం. ఆకులను తింటూ వేగంగా పెరగడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే త్వరలో జరగబోయే అద్భుతమైన మార్పు కోసం దానికి ఎంతో శక్తి కావాలి. అది పెరిగే కొద్దీ దాని పాత చర్మం చిన్నదైపోతుంది. అప్పుడు పాత చర్మాన్ని విడిచిపెట్టి కొత్త చర్మంతో బయటకు వస్తుంది. ఇలా పలుమార్లు తన చర్మాన్ని మార్చుకుంటూ గొంగళి పురుగు మరింత పెద్దదవుతుంది. కానీ ఒక రోజు అది అకస్మాత్తుగా తినడం ఆపేస్తుంది. సురక్షితమైన ప్రదేశాన్ని ఎంచుకుని తన చుట్టూ ఒక ప్రత్యేకమైన కవచాన్ని ఏర్పరచుకుంటుంది. దీనినే ప్యూపా లేదా క్రిసలిస్ అంటారు. బయట నుంచి చూస్తే అక్కడ ఏమీ జరగనట్టే కనిపిస్తుంది. కానీ ఆ చిన్న కవచం లోపల ప్రకృతిలోని అద్భుతమైన రూపాంతరం జరుగుతోంది. గొంగళి పురుగు శరీరం నెమ్మదిగా పూర్తిగా కొత్త రూపానికి మారడం ప్రారంభిస్తుంది. కొత్త కాళ్ళు, కొత్త కళ్ళ నిర్మాణం మరియు అద్భుతమైన రెక్కలు అభివృద్ధి చెందుతాయి. అంటే అది నిద్రపోవటం కాదు, తన జీవితంలో రెండోసారి కొత్త రూపంలో పుడుతోంది. చివరకు ఆ కవచం పగులుతుంది. లోపల నుంచి బయటకు వస్తుంది రంగురంగుల సీతాకోక చిలుక. కానీ మొదటిసారి బయటకు వచ్చినప్పుడు దాని రెక్కలు ఇంకా తడిగా ముడుచుకుని ఉంటాయి. నెమ్మదిగా తన శరీరంలోని ద్రవాన్ని రెక్కల్లోకి పంపి వాటిని పూర్తిగా విప్పుతుంది. కొద్దిసేపటి తర్వాత తన జీవితంలో మొదటిసారి ఆకాశంలోకి ఎగురుతుంది. ఇప్పుడు దాని జీవితం పూర్తిగా మారిపోయింది. ఆకుల స్థానంలో ఇప్పుడు పూల మకరందం దాని ఆహారం. అది పువ్వు నుంచి పువ్వుకు ఎగురుతూ ప్రకృతిలో పరాగ సంపర్కానికి కూడా సహాయపడుతుంది. తర్వాత ఒక భాగస్వామిని కనుగొని తన జీవిత చక్రాన్ని మళ్లీ కొనసాగిస్తుంది. గుడ్లు పెడుతుంది. ఆ గుడ్ల నుంచి మళ్లీ చిన్న గొంగళి పురుగులు పుడతాయి. అందుకే నెమ్మదిగా పాకే ప్రతి గొంగళి పురుగును చూసినప్పుడు గుర్తుంచుకోండి, అది కేవలం ఒక పురుగు కాదు, రేపు ఆకాశాన్ని తాకబోయే ఒక సీతాకోక చిలుక. ప్రపంచాన్ని కొత్త కోణంలో చూడాలనుకుంటే వినురవేమ ఛానల్ ను ఫాలో అవ్వండి. ప్రతి వీడియోలో ఒక కొత్త విజ్ఞానం మీకోసం ఎదురు చూస్తోంది.